హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా మనకి నిన్న నేపాల్ దేశాన్ని జల ప్రళయం ఏ విధంగా కుదిపివేసింది, అది జరగడానికి గల కారణం ఏంటి, మొదట్లో భూకంపం అన్నారు, ఆ తర్వాత దాన్ని సరిచేసి భూకంపం కాదు, ఇది ఒక హిమనీనదం ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి భూమి మీద పడటంతో ఆ యొక్క శబ్దానికి లేదా ఆ యొక్క భూమి మీద పడినటువంటి గురుత్వాకర్షణ శక్తికి భూకంపంగా పరిణమించి దాదాపు రెక్టర్ స్కేల్ మీద 5.1గా నమోదవటం జరిగింది. మరి ఇలాంటి ప్రకృతి విలయాలనేవి నేపాల్ ప్రజలకు కొత్తగా అన్నప్పటికీ ఇది మొట్టమొదటిసారిగా మనకి వింటున్నాం. అంటే ఒక హిమానీ నదం అనేది విస్ఫోటనం జరిగి అది భూకంపంలాగా పరిణమించి అది భూమి మీద పడిన తర్వాత ఆ గురుత్వాకర్షణ శక్తికి మొత్తం మంచంతా కూడా నీటి రూపంలో మారిపోయి అక్కడ ఉన్నటువంటి 2 నదులలో పూర్తిగా వచ్చేసి ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను నీటి మట్టం చేయడం జరిగింది. కొన్ని వందల మంది కొట్టుకుపోవడం జరిగింది, కొన్ని వందల మంది జల సమాధి కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బురద నీటితోటి ఆ నదులన్నీ కూడా నిండిపోవడం జరిగింది. ఇది ఈ యొక్క నేపాల్లో నిన్న జరిగినటువంటి ప్రకృతి విలయతాండంగా మనం గుర్తించాలి. అంటే ఇది ఒక విపత్తుగా కూడా మనం పరిణమించాలి. మరి ఇందులో భాగంగా చూస్తే చూడండి ఏ విధంగా మంచు కొండ అనేది అంటే గ్లేషియర్ అంటే ఏంటండి, మనకి అక్యుములేషన్ ఆఫ్ ఐస్ అంటే కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఒక మంచు గడ్డనే మనం ఏమంటామంటే గ్లేషియర్ అంటాం. అలాంటి మంచు గడ్డ కొంత కరిగి దాని బ్యాలెన్స్ తప్పి ఎత్తైనటువంటి ప్రాంతం మీద నుంచి లోయల్లో పట్టడం జరిగింది. తద్వారా ఆ మంచంతా కూడా కరిగిపోయి ఈ నదుల్లోకి వచ్చి ఈ వరద ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి. ఇక్కడ చూస్తే చూడండి ఈ విధంగా మనకి వచ్చేసి మొత్తం కూడా ఈ నదుల్లోకి వచ్చేసి ఆ నీరంతా కూడా రావటం. అంతేకాకుండా ఈ నీటితో పాటు చూడండి ఇక్కడ చూస్తే ఈ నీటితో నిన్నటువంటి నదులు ఇవి చూడండి వచ్చేసి అక్కడ పక్కనే ఉన్నటువంటి గ్రామాల మీద ముంచెత్తి అంతిమంగా కొన్ని వందల మంది జల సమాధి అవ్వటానికి కారణమైంది ఈ యొక్క సందర్భం. ఓకే, అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటో మనం చూద్దాం. చూడు నేపాల్ వరదలు 2026 ఆగస్టు 26న నేపాల్ను అతలాకుతలం చేసినటువంటి భీకరమైనటువంటి ఆకస్మిక వరదలకు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. మన ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మనకి సాధారణంగా నేపాల్ ప్రజలకు ఇది అలవాటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి. ఎందుకంటే ఎత్తైనటువంటి లోయల్లో నుంచి నీరు అనేవి అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ప్రాంతాలు తీసుకున్నాం అనుకోండి, మైదానాల్లో ప్రవహించేటప్పుడు అది కొన్ని గంటలు కొన్ని రోజులు సమయం తీసుకుంటుంది వరద ఒక ప్రాంతం నుంచి సుదూర ప్రాంతానికి రావాలంటే. కానీ ఈ పర్వత ప్రాంతాల్లో ఎత్తైనటువంటి పర్వతాల మీద నుంచి అంటే ఈ విధంగా ఎత్తైన పర్వతాల మీద నుంచి వచ్చే క్రమంలో చాలా వేగంగా అంటే మనం అది వరద వస్తుంది తెలుసుకొని దాన్ని ఎస్కేప్ అవుదాం అనే సమయంలోకే ఈ వరదంతా ముంచెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి వరదల్ని మనం ఏమంటామంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని చెప్పి అంటాం. దీనికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే హిమనీ నదం కూలిపోవటం. అంటే హిమనీ నదం అంటే గ్లేషియర్. ఏం చెప్పుకున్నామండి, హిమనీ నదం అంటే అక్యుములేషన్ ఆఫ్ ఐస్ ఇన్ ఏ మూవింగ్ స్టేట్ అంటే గ్లేషియర్ అంటాం. అయితే ఈ హిమనీ నదం అనేది కొన్ని సంవత్సరాల మీద నుంచి పేరుకుపోయినటువంటి మంచు గడ్డనే మనం హిమనీనది అంటాం. సాధారణంగా అది క్రమంగా కరిగి ఆ తర్వాత నదులుగా ఏర్పడి నదులు వస్తూ ఉంటాయి. కానీ ఇదేమైందంటే ఆ కరగటంలో భాగంగా కొంత గురుత్వాకర్షణ శక్తి తగ్గి అంటే ఆ యొక్క గ్లేషియర్కి ఈ ఉన్న ఆధారం అంతా కోల్పోయి ఒక్కసారిగా ఎత్తైనటువంటి ప్రాంతం మీద నుంచి ఈ ఐస్ గడ్డ కింద పట్టడం జరిగింది. ఆ విధంగా జరగటాన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ హిమనీ నదం కూలిపోవటం గ్లేషియర్ కొలాప్స్ అన్నాము, లేదా ఐస్ రాక్ అవలాంచి అంటే హిమనీ నదాలు అంటే ఈ యొక్క మంచు కొండల్లో అవలాంచెస్ అనేవి మనకి ఎట్లాగైతే పర్వతాలలో ఏముంటాయండి కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయో మంచు ఉన్నటువంటి మంచు కొండలలో ఈ అవలాంచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం ఈ యొక్క బాహుబలి సినిమాలో కూడా చూసాం అవలాంచెస్ అంటే ఎట్లా ఉండిద్దో. సో ఆ విధంగా మంచు కొండలు ఇరిగి పడటాన్ని అవలాంచెస్ అంటారు. ఈ విధంగా హిమనీ నదం అనేది కింద పడిపోవటంతో ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది నిన్న నేపాల్లో. మరి ఈ విపత్తు వెనుక ఉన్న అసలు కారణాలు మరియు భౌగోళిక పరిస్థితులు శాస్త్రవేత్తలు ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఏ విధంగా ఉన్నాయి అంటే శాస్త్రవేత్తలు ఈ విధంగా ఇది భూకంపం కాదు హిమనీ నదం విస్ఫోటనం అని చెప్పి మొదటగా పేర్కొనటం జరిగింది. అంతకుముందులో ఏమనుకున్నారండి, భూకంపం వలన ఆకస్మిక వరదలు వచ్చేసినాయి అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ భూగోళ శాస్త్రవేత్తలు అంచనా వేసి తర్వాత పరిశోధన చేస్తే ఏమైందయ్యా అంటే ఒక హిమనీ నదం అనేది విస్ఫోటనం జరిగి ఈ వరదలకు కారణమైనవి అని చెప్పి అంతిమంగా వాళ్ళు తేల్చడం అనేది జరిగింది. గ్లేషియర్ విచ్ఛిన్నం అంటే హిమనీ నదం విచ్ఛిన్నం. హిమనీ నదం ఏ విధంగా విచ్ఛిన్నమైందో ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఉపగ్రహ చిత్రాలు మరియు భూగర్భ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని ఎత్తైన హిమాలయ ప్రాంతంలో అంటే సుమారు 17,000 అడుగుల ఎత్తున
సుమారు 2000 అడుగుల వెడల్పు ఉన్నటువంటి భారీ మంచుకొండ లేదా గ్లేషియర్ అనేది ఒక్కసారిగా తెగి కింద పడి లోయలో పడిపోవడం జరిగింది. ఇది ప్రధానంగా నేపాల్లో జరిగినటువంటి వరదకు కారణం. అంటే దాదాపు 17,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక హిమానీ నదం ఎంత వెడల్పు ఉందండి? 2,000 అడుగుల వెడల్పు ఉన్నటువంటి అంత పెద్ద హిమానీ నదం మంచు కొండ ఒక్కసారిగా ఇరిగి కింద పడిపోయింది. ఎక్కడ పడిందండి? నేపాల్లోని లోయలో పడిపోయింది. ఈ విధంగా పడటంతో ఈ వరదలు వచ్చినాయి అని చెప్పి ప్రాథమికంగా ఈ శాస్త్రవేత్తలు, భౌగోళిక శాస్త్రవేత్తలు, అదేవిధంగా ఉపగ్రహ చిత్రాలను బట్టి మన వాళ్ళు అంచనా వేయటం అనేది జరిగింది. చూడండి ఎట్లాగొచ్చిందో ఈ వరద అంతా కూడా. మరి అపారమైనటువంటి శక్తి విడుదల ఏమైందండి? దాదాపు 4,000 అడుగుల ఎత్తు నుంచి భారీ మంచు ఖండం వేగంగా కింద పడటంతో ఏర్పడినటువంటి గురుత్వాకర్షణ శక్తి వలన ఆ మంచు భారీ శబ్దంతో నీరుగా మరియు శిథిల ప్రవాహంగా మారిపోయింది. సో ఈ విధంగా అంత ఎత్తు నుంచి అంత పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి మంచుకొండ ఒక్కసారిగా కింద పడటంతో ఈ యొక్క వరదలు వచ్చినాయని చెప్పి ప్రాథమికంగా మన వాళ్ళకి శాస్త్రవేత్తలు అంచనా వేయటం అనేది జరిగింది. ఇక ఎప్పుడైతే ఈ భూమి మీద పడి గురుత్వాకర్షణ శక్తితోటి భూకంపంలాగా పరిగణించిందో అప్పుడే ఈ ఆ మంచుకొండ నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా నదుల్లోకి చేరడం జరిగింది. అంటే బురద రూపంలోనూ, మంచు రూపంలోనూ, అదేవిధంగా నీటి రూపంలో కూడా నదులో చేరడం జరిగింది. అక్కడే ఒక 2 చిన్న నదులు ఉన్నాయి నేపాల్లో. ఆ నదులు ఏంటో చూడండి. ఈ భారీ మంచు, బురద మరియు రాళ్ల మిశ్రమం ఒక్కసారిగా లెండే ఖోలా అనేటువంటి ఒక చిన్న నది, అదేవిధంగా బోటే కోసి అనేటువంటి మరొక నది, అంటే లెండే కోలా మరియు బోటే కోసి అనేటువంటి 2 చిన్న నదుల్లోకి ఈ భారీ మొత్తంలో నీరు రావడంతో నదుల్లో నీరు అనేది పోటెత్తి ఈ యొక్క వరదలకు కారణమైంది. సో ఇది ప్రధానంగా జరిగినటువంటి సంఘటన. అంటే నేపాల్లో జరిగినటువంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి కారణం ఏంటంటే ఆ మంచు, అంటే హిమనీ నదం అనేది విరిగి కింద పడటంతో గురుత్వాకర్షణ శక్తి, అంటే అంత బరువుతో ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఈ యొక్క హిమనీ నదం ఎత్తు నుంచి కింద పడటంతో గురుత్వాకర్షణ శక్తిలో మార్పు వచ్చేసి ఈ విధంగా అక్కడే ఉన్నటువంటి లెండే ఖోలా మరియు బోటే కోసి అంటూ నదులు వరదలతో ముంచెత్తి పక్క గ్రామాలను నాశనం చేయడం అనేది జరిగింది. మరి ఈ విపత్తుకు స్థానికంగా కురిసిన భారీ వర్షాలు కారణం కాదని, పూర్తిగా పైభాగంలో జరిగినటువంటి హిమానీ నద పతనమే ఈ ఉప్పెనకు కారణమని వాతావరణ శాఖ అధికారులు తేల్చారు. సో ఈ విధంగా ఇలా జరిగింది అని చెప్పి ఉపగ్రహ చిత్రాలు, అదేవిధంగా వీళ్ళ యొక్క శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ విధంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణం అని చెప్పి అంతిమంగా పేర్కొనడం జరిగింది. కానీ ముందుగా ఏమనుకున్నారండి? అది భూకంపం అనుకున్నారు. కానీ భూకంపం కాదు, ఇది ఈ యొక్క కొండల్లో నుంచి, అంటే ఎత్తైనటువంటి పర్వతాలలో నుంచి ఈ మంచు కొండ అనేది కింద పడటంతో జరిగిన ప్రమాదంగా గుర్తించారు. ఇక గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, ఇది జరగడానికి కారణాలు ఏంటని మరి ఎతికితే గ్లోబల్ వార్మింగ్ అన్నారు. అంటే గ్లోబల్ వార్మింగ్ ఏం జరిగిందో చూడండి. హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా గ్లేషియర్లు వేగంగా కరిగిపోవటం, బలహీనపడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు మునుపటి కంటే ఎక్కువ జరుగుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచులో కంచు కరిగేటువంటి స్థితి ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మంచు కరిగే స్థితి ఎక్కువైపోతుందో ఈ గ్లేషియర్స్ అనేవి పట్టు తప్పి, గురుత్వాకర్షణ తప్పి అవి కింద పడేటువంటి ప్రమాదం ఉంది. సో ఆ విధంగా ఇలా జరిగింది. ఇలాంటివి ఇంకా వచ్చే అవకాశం ఉందని కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించడం అనేది జరుగుతుంది. ఇక ఈ భారీ మంచు, బురద మరియు రాళ్ల మిశ్రమం ఒక్కసారిగా ఇది లెండే ఖోలా మరియు బోటే కోసి అనేటువంటి నదుల వ్యవస్థలో ఒక్కసారిగా నీరు, బురద ఉప్పొంగి మెరుపు వరదలుగా మారి గ్రామాలు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులను ముంచెత్తడం అనేది జరిగింది. అందుకనే ఫ్లష్ ఫ్లడ్స్ అన్నాం కదా. ఆ విధంగా భూకంపం కాదన్న యుఎస్జిఎస్ మీన్స్, యుఎస్జిఎస్ అంటే యుఎస్ జియోలాజికల్ సర్వే, అమెరికాకి సంబంధించిన జియోలాజికల్ సర్వే సంస్థ. మొదట ఈ ఘటన కారణంగా రిక్టర్ స్కేల్పై కంపనలు రావటంతో భూకంపం వల్ల ఇది జరిగిందని భావించారు. అయితే ఆ ప్రకంపనలు భూకంపం వల్ల రాలేదని, అంత ఎత్తు నుంచి భారీ మంచు, రాళ్ళు అదేవిధంగా కింద పడటం వల్ల కలిగినటువంటి తీవ్ర శక్తి మ్యాగ్నిట్యూడ్ 5.2గా భూకంపం లాంటి ప్రకంపనలు సృష్టించిందని అమెరికా భూగర్భ సర్వే వెల్లడించింది. సో ఈ విధంగా అంత పెద్ద పరిమాణంలో 17,000 అడుగుల ఎత్తు నుంచి 2,000 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఒక మంచు కొండ ఇంత కింద పడటంతో అది గురుత్వాకర్షణ శక్తిలో మార్పు వచ్చి అది భూకంపంగా పరిణమించే, దాదాపు అది భూకంపం వచ్చినప్పుడు రిక్టర్ స్కేల్ మీద 5.2 అంటే రిక్టర్ స్కేల్ మీద నమోదైందంటే అది భూకంపం అనుకున్నారు. కానీ అది ఎందుకు సంభవించిందంటే భూకంపం వల్ల కాదు, ఈ హిమనీ నదం అనేది అంత ఎత్తు నుంచి పడటంతో జరిగిందని, అంత ఎత్తుతో ఉన్నటువంటి, అంత వెడల్పుగా ఉన్నటువంటి, అంత పరిమాణంగా ఉన్నటువంటి ఈ మంచు కొండ భూమి మీద పడినప్పుడు ఆ మంచంతా కూడా
కరిగి అది నీటి రూపంలోనూ బురద రూపంలోనూ అక్కడ ఉన్నటువంటి రాళ్ళను, కొండల్లో ఉన్నటువంటి రాళ్ళను అన్ని తీసుకుని బురద మట్టితోటి ఆ 2 నదులలో నీటి వ్యవస్థను చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామాలను ముంచెత్తడం జరిగింది ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో. సో ఈ విధంగా ఈ యొక్క నేపాల్ ప్రాంతంలో ఈ యొక్క మంచు కొండలు అనేవి విరిగి పడటంతో విస్ఫోటనం జరగటంతో ఇంత భారీ నష్టం అనేది జరిగింది. ఇక గ్లేషియర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, గ్లేషియర్ అంటే ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ ఐస్ ఇన్ ఏ మూవింగ్ స్టేట్. అంటే చూడండి, గ్లేషియర్ అనగా సంవత్సరాల తరబడి పేరుకుపోయినటువంటి మంచు గడ్డగట్టి సొంత బరువు కారణంగా గురుత్వాకర్షణ శక్తితో నెమ్మదిగా కదిలేటువంటి భారీ మంచు నది. సో ఈ యొక్క అంటే ఎక్కువ వెయిట్ ఉండితోటి గురుత్వాకర్షణతోటి క్రమంగా కరుగుతూ ఈ కదిలేటటువంటి మంచు సమూహాన్నే మనం గ్లేషియర్ అని చెప్పి అంటాం. భూమిపై లభించేటువంటి మంచినీటిలో సుమారు 69% భాగం ఈ గ్లేషియర్ రూపంలోనే ఉంది. అంటే భూమి మీద లభించేటటువంటి మంచినీటిలో దాదాపు 69% వరకు మంచినీరు ఈ గ్లేషియర్ రూపంలోనే నిక్షిప్తమై ఉంది అని చెప్పి ఈ యొక్క సర్వేల ద్వారా మనకి తెలుస్తుంది. మరి ఈ గ్లేషియర్లు ఏర్పడే విధానం చెప్పుకున్నాం కదా, ఎక్కువ ఎత్తులో ఉండి అంటే 2 రకాలైనటువంటి ప్రాంతాలలో ఈ గ్లేషియర్స్ ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం కురిసినటువంటి మంచు కరగకుండా మిగిలి కాలక్రమేణా భారీ పీడనం వల్ల గట్టి మంచు స్ఫటికలాగా మారుతుంది. ఇవి సాధారణంగా అంటార్కిటికా మరియు గ్రీన్లాండ్ మరియు ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే అంటార్కిటికా ప్రాంతంలోనూ అదేవిధంగా ఆర్కిటిక్ ప్రాంతంలోనూ అంటే భూభాగం మీద మంచు కొండలుగా ఉంటే, అదేవిధంగా ఎత్తైనటువంటి పర్వతాలైనటువంటి మన హిమాలయ పర్వతాల్లో ఈ మంచు కొండలు ఉన్నాయి. సో కాబట్టి ఈ హిమనీనదాలను 2 రకాలుగా అంటే మనకి భూమి మీద అంటే ధ్రువ ప్రాంతాల్లో ఉత్తర దక్షిణ ధ్రువాల్లో భూమి మీద ఎక్కువగా ఉంటే, మరి మన హిమాలయ పర్వతాల లాంటి ఈ యొక్క ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లో కూడా గ్లేషియర్స్ ఉంటాయి. సో కాబట్టి ఆల్పైన్ గ్లేషియర్స్ అని, అదేవిధంగా కాంటినెంటల్ గ్లేషియర్స్ అని చెప్పి వీటిని విభజించడం అనేది జరుగుతుంది. ఇక కదలిక, ఇవి చాలా నెమ్మదిగా రోజుకు కొన్ని అడుగుల నుండి అడుగుల దూరం వరకు కదులుతూ భూభాగాన్ని మలుస్తాయి. సో ఈ విధంగా ఈ మంచు కొండలు అనేవి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం రోజుకి అత్యధికంగా గరిష్టంగా 1 అడుగు నుంచి 2 అడుగులు మనకి ఇది పయనిస్తూ ఉంటాయి. మరి వీటిలో అనేక రకాలు చెప్పుకున్నాం కదా, అవి ఆల్పైన్ గ్లేషియర్లు అంటే పర్వత ప్రాంతాలపై ఏర్పడితే కనుక వాటిని ఆల్పైన్ గ్లేషియర్లు అంటారు. అదేవిధంగా భూభాగం మీద అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఏర్పడినటువంటి గ్లేషియర్స్ని కాంటినెంటల్ గ్లేషియర్స్ అంటారు. ఇవి ఖండాలంతా విస్తరించి ఉండే అతి పెద్ద మంచు పొరలు. ఉదాహరణకు అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఉంటాయి. భూమిపై వాతావరణ సమతుల్యతను కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో భూతాపం, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. అంటే ఈ యొక్క గ్లేషియర్స్ అనేవి వాతావరణ సమతుల్యతను చేర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల కాలంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా అధిక ఉష్ణోగ్రతలు రావడంతో వీటి యొక్క కరుగుదల అనేది తరిగిపోవటం ఎక్కువగా ఉంది. అంటే మంచు అనేది ఎక్కువగా కరగటం ప్రారంభమైంది ఇటీవల కాలంలో గ్లోబల్ వార్మింగ్ వలన. సో ఈ విధంగా మనకి ఈ యొక్క నేపాల్ అంటే నిన్నటి జరిగినటువంటి నేపాల్ ఆకస్మిక వరదలకు ఈ యొక్క మంచు కొండలు లేదా గ్లేషియర్ విస్ఫోటనమే ప్రధాన కారణమని చెప్పి మనం భావించాలి. సో కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ప్రకృతి విపత్తుగా మనం భావించాలి. ఎలాంటి ప్రకృతి విపత్తు అంటే ఒక రకంగా ఫ్లడ్స్ వల్ల విపత్తు వచ్చింది, మరొకటి మంచు కొండలు విరిగిపడటం అంటే గ్లేషియర్స్ అనేవి విస్ఫోటనం జరగటం కూడా, ఈ 2 కలిసి మనకి నేపాల్లో నిన్న వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది సంభవించడం జరిగినాయని చెప్పి మనం గుర్తించాలి. ఓకే, థ్యాంక్ యూ.